క్రికెటర్స్ కి ఊపు అందించేలాగా మన స్టూడెంట్స్ ఎనర్జీ అయితే ఉంది. ఈ క్రికెట్ గురించి భారీ మాటలు తెలుసుకున్నాం. ఎక్కడి నుంచి వచ్చారు? మేము సవీరా కాలేజ్ స్టూడెంట్స్ ఇక్కడ చూడడానికి వచ్చాం. చాలా ఎక్సైట్ గా ఫీల్ అవుతున్నాం. ఫస్ట్ టైం గ్రౌండ్ కి వచ్చాం. ఏ మ్యాచ్ కి సపోర్ట్ చేస్తున్నారు? ఏ టీమ్ కి? గ్రీన్ గ్లాడియేటర్స్. yes ఎల్లో టీమ్స్ స్కోర్ ని మీ గ్రీన్ గ్లాడియేటర్ టీమ్స్ చేసి చేస్తారంటారా? చూడాలండి, అది ఎలా తెలుస్తుంది ముందుగానే. అంత ఎల్లో గ్రీన్ బాగా ఆడారు స్టార్టింగ్ లోనే. చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుంది. చూసే ఈ పిల్లల ఎనర్జీ అయితే మామూలుగా లేదండి. అసలు ఇంత చూడడానికి ఇంత ఉన్నారు కానీ వీళ్ళ వాయిస్ మాత్రం చాలా లౌడ్ గా ఉంది. పిల్లలే కాదండి, టీచర్స్ కూడా చాలా ఎనర్జెటిక్ అండ్ ఎంతూజియాజం తో వెయిట్ చేస్తున్నారు. క్రికెట్ లో ఏం జరుగుతుంది, ఏ టీం గెలుస్తుంది, ఎవరు ఎంత స్కోర్ చేస్తారని. అంతేకాదు ఈ క్రికెట్ గురించి వారి మాటలు తెలుసుకుందాం రండి. చెప్పండి మేడం, మీకు ఎలా అనిపిస్తుంది? No, we are feeling very excitement with our global English medium school. We are from Anantapur. The children are enjoying children are very enjoying and we people also are enjoying a lot. I thank you to providing this opportunity in Anantapur. By seeing the people also we are feeling excitement and feeling more happy. I thank you and Suman TV to you. Thank you very much. We are very excited for you. Thank you. Thank you. Suman TV. Thank you. Please golden opportunity. చూస్తున్నారండి ఈ అనంతపురం క్రికెట్ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ది చూడటానికే కాదు ఆడటానికి కూడా వచ్చిన వాళ్ళందరికీ చూడడానికి మన చిన్న చిన్న క్రికెటర్స్ అయితే కూడా ఇక్కడ ఉన్నారు. వీళ్ళ గల్లీ క్రికెటర్, జిల్లా కలెక్టర్ అనేది వాళ్ళని తెలుసుకుందాం రండి. వీళ్ళ క్రికెట్ వచ్చా మీకు తెలుస్తుంది అనుకుంటున్నారు? నేను గ్రీన్ చేస్తారంటారా? నేను గ్రీన్ చెప్పండి సార్, ఎక్కడి నుంచి వచ్చారు? కాలేజ్ ఎలా అనిపిస్తుంది సార్ క్రికెట్ ఇక్కడ? సూపర్ గా ఉంది, చాలా ఎంటర్టైన్ గా ఉంది. ఏ మ్యాచ్ గెలుస్తుంది అంటారు? రెడ్ ఎల్లో ఇంకా టీమ్ స్టార్ట్ అవ్వలేదు సార్, అది అప్పుడే గెలుస్తుంది అంటారా? నమ్మకం. అంటే ఈ గ్రీన్ ఎల్లో అంటే గ్రీన్ టీమ్ లో ఏం గెలుస్తుంది అంటారు? గ్రీన్ టీమ్ వాళ్ళ స్కోర్ రీచ్ అవ్వలేదు అంటారా? సో ఈ రోజు అయితే మనం ఉన్న మోస్ట్ ఫేవరెటబుల్ యాక్టర్ ఇన్ సినీ ఇండస్ట్రీ. అసలు ప్రభాకర్ గారు తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు సార్? ఈ రోజు మన ప్రభాకర్ గారు మన అనంతపూర్ లో క్రికెట్ లీగ్ ని లీడ్ చేయడానికి వచ్చారు. మరి క్రికెట్ గురించి ఆయన మాటలు తెలుసుకుందాం రండి. చెప్పండి సార్, అనంతపూర్ లో క్రికెట్ లీగ్ ని స్టార్ట్ చేసి మీకు ఎలా అనిపిస్తుంది సార్? చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ప్రజలు మా సీరియల్స్ బాగా చూస్తారు, బాగా రేటింగ్ వస్తుంది. అందుకే వీళ్ళ కోసం ఇక్కడ దాకా వచ్చాము. చాలా థ్యాంక్స్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా, మా కోసం ఎండలో వచ్చి ఇంతమంది మా మ్యాచ్ చూస్తున్న వాళ్ళందరికీ అండ్ అనంతపూర్ ఆన్లైన్ లో చూస్తున్న వాళ్ళందరికీ, తెలుగు ప్రేక్షకులందరికీ కూడా చాలా థ్యాంక్స్. ఇప్పుడు ఇల్లు ఇల్లాలు పిల్లలు చేస్తున్నాను, చామంతి చేస్తున్నాను, ఇప్పుడు రుణబంధం అని ఇంకో కొత్త సినిమా సీరియల్ చేస్తున్నాను, ఒక 2 సినిమాలు చేస్తున్నాను. మా అబ్బాయి సినిమా February 6th బరాబర్ ప్రేమిస్తాను రిలీజ్ అవుతుంది. అందరు చూడండి తప్పకుండా. సో ఈ రోజు అయితే మనం టీవీ యాక్టర్ లక్ష్మణ్ గారితో ఉన్నాము. క్రికెట్ గురించి జరిగిన మ్యాచ్ గురించి ఆయన మాటలు అడిగి తెలుసుకుందాం రండి. చెప్పండి సార్, ఎలా అనిపిస్తుంది క్రికెట్ ఇక్కడ? చాలా బాగుందండి. మేము అందరం కలిసి మ్యాక్సిమం ఎక్కువ కలవలేము, ఎవరు షూట్స్లో వాళ్ళు బిజీగా ఉంటారు. బట్ అందరు కలిసి మాకు ఇష్టమైన క్రికెట్ గేమ్తో చూసి ఒకరినొకరితో మాట్లాడుకొని చాలా ఫన్గా ఉంది. మీ అందరికి ఎంటర్టైన్మెంట్ ఉందా? చాలా సార్, అసలు చూసినా కదా సార్, మా అనంతపురం ప్రజల స్టూడెంట్స్ కానీ పెద్దవాళ్ళు కానీ అసలు ఎనర్జీ అనేది మామూలుగా లేదు సార్, వేరే లెవెల్లో ఉంది. యాక్చువల్లీ నేను అనుకోలేదు ఇంత బాగా ప్రమోట్ చేస్తారని. థ్యాంక్ యూ అనంతపూర్, మీరు చాలా చాలా ద బెస్ట్. మళ్ళీ మళ్ళీ వస్తాము. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ అస్. ఇట్స్ ఆల్వేస్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. నేను ఎప్పుడు చూస్తూనే ఉంటాను సుమన్ టీవీ, చాలా మంచి కంటెంట్తో అప్డేట్స్ చేస్తూనే ఉంటారు. సో బింజ్ వాచ్ చేస్తూ ఉంటాను సుమన్. ఈ రోజు అయితే మనం ఆన్ స్క్రీన్ మీద కాదంటే ఆఫ్ స్క్రీన్ కనిపిస్తున్నా మన కుమార్ సాయి గారితో అయితే ఉన్నాము. ఈ రోజు మన అనంతపురంలో జరుగుతున్న క్రికెట్ గురించి ఆయన మాటలు తెలుసుకుందాం రండి. చెప్పండి సార్, మీకు ఎలా అనిపిస్తుంది సార్ ఈ అనంతపురంలో క్రికెట్ ఆడడం వల్ల? మీకు ఎలా అనిపిస్తుంది సార్? అండి చాలా ఐఎమ్ రియల్లీ సర్ప్రైజ్. ఫస్ట్ నేను అనంతపూర్ రావడం, ఈ గ్రౌండ్ చూసి ఫస్ట్ సర్ప్రైజ్. నిజంగా అనంతపురంలో ఇంత మంచి గ్రౌండ్, స్పోర్ట్స్కి ఇంత మంచి ప్లాట్ఫామ్ ఉండడం చాలా బాగుంది. అండ్ నాకు చాలా క్రికెట్ అంటే చాలా అందరికీ ఇష్టమైనట్టే కదా, ఇది ఒక ఎమోషన్ అనిపించింది కదా ఈరోజు. సో నేను ఆడలేదు, నేను ఒక వేరే కారణాల వల్ల, బట్ చూస్తుంటే అసలు వీళ్ళు యాక్టర్స్ ప్రొఫెషనల్స్ అన్నట్టు ఆడుతున్నారు. సో ఐఎమ్ సో హ్యాపీ.
రాజాసాబ్ మూవీకి పనిచేశానండి నేను. యా బాగా అనిపించింది, చాలా బాగుంది. సో మనం సినిమాల్లో చూపించినట్లు బాంబులు కత్తులు ఇవి చాలా తక్కువ ఉంటాయి. ప్రేమలే పంచుతాం మనం. సో రాయలసీమ వాళ్ళం. మన ఎస్ మాస్టర్ గారు అయితే చూద్దాం సార్ క్రికెట్ డాన్స్ చేస్తారు, స్పోర్ట్స్ డాన్స్ చేస్తారు, సార్ మాటలు తెలుసుకున్నామండి. ఎలా అనిపిస్తుంది మీకు క్రికెట్ చూస్తుంటే? మన చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్లీ అంటే మా హోమ్ టౌన్ ఇది. సో మాది గుత్తి. సో ఇక్కడికి వచ్చే వాళ్ళని చిన్నగా ఉన్నప్పుడు ఆడేది చాలా మళ్ళీ రావడం చాలా హ్యాపీ. మన అనంతపురం ప్రజల లవ్ ఎనర్జీ చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఉంది, క్రౌడ్ చాలా బాగా వచ్చింది. ఇంకా ఫస్ట్ మ్యాచ్ కాబట్టి ఐ థింక్ ఫైనల్ స్టోప్ ఎక్కువ క్రౌడ్ వస్తుంది అనుకుంటా. విల్ బి ఫన్, ఈ రోజు మజా వస్తుంది. ఏ టీం ఇప్పుడు వరకు జరిగిన దాంట్లో ఏ టీం బాగా ఆడుతుంది? ఇప్పుడు గ్రీన్ విన్ అవుతుంది. డెఫినెట్ గా సార్ అయిపోయింది, ఆల్మోస్ట్ 12 రన్స్ కావాలి. సో మాది బ్లూ వర్సెస్ రెడ్ నెక్స్ట్ ఉంది. సో ఇద్దరు ఎవరు గెలుస్తారో మళ్ళీ ఫైనల్స్ లో గ్రీన్. ఆల్ ది వెరీ బెస్ట్ సార్. చూసారు కదా ఇప్పుడు మీ టీం అనేది బీభత్సం చేసి విన్నర్ అయితే అయిపోయారు. మీ స్కోర్ అసలు మామూలు స్కోర్ కాదు. ఎలా ఉంది ఫీలింగ్? చాలా హ్యాపీగా ఉంది. అలాగే బాగా ప్రాక్టీస్ చేసాము, ఇక్కడ వచ్చి బాగా ఆడడం కూడా హ్యాపీ. ఎలా సార్ అనంతపురం ప్రజల ఎనర్జీ కానీ మా అనంతపురం ఆడడం అనేది ఎలా అనిపిస్తుంది సార్? అనంతపూర్ ప్రజలు ఆడియన్స్ బాగా సపోర్ట్ చేస్తున్నారు. సో ఆ సపోర్టే మాకు బాగా ఎనర్జీ. అనంతపురం ప్రజల ఎనర్జీ సార్ వాళ్ళ స్పోర్టివ్నెస్ అనేది బాగా కలగలిపి టోటల్ అయితే సార్ వాళ్ళు విన్ అయ్యారు. సో ఫైనల్స్ కి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ సార్. సో ఈ రోజు అయితే మన స్టేడియం లో భూ ప్రకంపన సృష్టించి 50 రన్స్ చేసి వారు 1 సైడ్ చేసిన అభిషేక్ గారితో అయితే మనం ఉన్నాం. మన మ్యాచ్ గురించి సార్ మాట్లాడి తెలుసుకున్నామండి. చెప్పండి సార్, 50 రన్స్ చేసి వారిని 1 సైడ్ చేసేసారు కదండి సార్? ఇది ముందు నుంచి ప్లాన్ ఉండిందండి. సో ఏంటంటే ఫస్ట్ బౌలింగ్ తీసుకున్నాం కాబట్టి, సో వచ్చిన తర్వాత బాల్ టు బాల్ ప్రతి బాల్ అటాక్ చేయాలనే డిసైడ్ చేసి మైండ్ ఫిక్స్ చేసుకుని వచ్చాము. సో అదే చేసాము. రిజల్ట్ మీ అందరూ చూసారు. అంతే, దట్స్ ఇట్. ఫైనల్స్ కూడా ఆల్ ది వెరీ బెస్ట్ సార్.